నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలన 7 నెలలకు సమీపిస్తుంది. అయితే ఇంత త్వరగా ప్రభుత్వము అవులే అవుతుందని మేము అనుకోనే లేదని టీడీపీ కార్యకర్తలు నాయకులు అంటుంటారు. దానికి కారణం ఏంటంటే అప్పుడే 2029లో జగనే మళ్ళా సీఎం అవుతాడేమో అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు జగను తన పార్టీ కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇవ్వడానికి మళ్ళా మనదే అధికారం అని చెప్పినాడంటే అర్థం చేసుకోవచ్చు. అదేం పెద్దగా టీడీపీ నేతలు కావచ్చు, ప్రత్యర్థులు ఎవరైనా సరే సీరియస్గా తీసుకోవాల్సిన పనిలే. కానీ టీడీపీ అనుకూలమైన మీడియా, అట్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైనటువంటి మంత్రి లోకేష్ గారు చేస్తున్న కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో భయాందోళన కలిగించండాయి. ఇంతకు వాళ్ళు ఏం కామెంట్ చేసినారో మనం ఒకసారి తెలుసుకుందాం. నిన్న కొత్త పలుకు పేరుతో వేమూరు రాధాకృష్ణ గారు ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రాసినాడు. అందులో ఏమంటారంటే, ఇదో చంద్రబాబు, జగన్ను కూడా నువ్వు రాజకీయంగా నాశనం చేయకపోతే మళ్ళా అధికారం జగన్దే, ఆయనదే అని స్పష్టంగా చెప్పినాడు. నువ్వు చూచా అంటే రాజకీయ కార్యకలాపాలు ఏవి చేయకుండా గతంలో ఏ తప్పులు చేసినావో అయ్యే మళ్ళా ఇప్పుడు చేర్చండావు. పరిపాలన అంటూ దానిపైన దృష్టి పెట్టినావు. అభివృద్ధి అని పరితపించండావు. ఇవన్నీ ఏమీ ఓట్లు తీసుకొచ్చేటి కాదు. నువ్వు జగన్ మాదిరి సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు అంటే వ్యక్తిగతంగా మేలు చేసే పనులు చెయ్యి, అప్పుడు ప్రజలను అట్రాక్ట్ చేస్తావు అని చెప్తున్నాడు. ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటంటే, మీ పార్టీ నేతలు అట్లే కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు హెచ్చుమీరినాయి. ఇట్లనే ఉంటే భవిష్యత్తులో నీకు చాలా ఇబ్బంది. ముఖ్యంగా నీ తర్వాత వారసుడు ఎవరు అనేది కూడా స్పష్టత లేకపోవడము టీడీపీకి అంత మంచిది కాదు అని చెప్పినాడు. ఎంతసేపు ఆయన జగన్ బయట ఉంటే మళ్ళా సీఎం అవుతాడు అని పరోక్ష సంకేతాలు వేమూరు రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు. అది ఒక హెచ్చరిక కూడా. సరే, అదంటే పక్కన పెడదాం అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏమన్నాడు, పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించంటే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పినాడు. ఏమని? మళ్ళా జగనే సీఎం అయితే మా పరిస్థితి ఏంది అని పారిశ్రామికవేత్తలు తనను ప్రశ్నిస్తాన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మీడియాకి చెప్పినాడు. లేదు, జగన్ అస్సలు సీఎం కారు అని నేను వాళ్లకు చెప్పినాను అని చంద్రబాబు నాయుడు గారు తెలిపినారు. నిన్న విశాఖపట్నంలో లోకేష్ గారు మాట్లాడుతా, పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టడానికి మేము ఆహ్వానించంటే మళ్ళీ సీఎంగా జగన్ కాడని మీరేమైనా బాండ్ పేపర్ పైన సంతకాలు చేసి ఇచ్చారా అని అడుగుతున్నారంట. ఇదెక్కడ విడ్డూరం రా స్వామి. జగను 11 సీట్లకే పడిపోయినాడు, ఇంకా వైసీపీ లేవలేదు అని అందరూ అనుకుంటా అంటే వీళ్ళు మాత్రము మళ్ళా జగనే సీఎం అవుతాడేమో, మళ్ళా జగన్ నామస్మరణ తప్ప ఇంకోటి ఏమీలే. మొట్టమొదటగా రాజకీయ వాతావరణాన్ని పసిగట్టేది పారిశ్రామికవేత్తలే, అందరికంటే మీడియా కంటే కూడా. ఎందుకంటే పారిశ్రామికవేత్తల భవితవ్యం అధికారంలో ఉన్న పార్టీ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకో పారిశ్రామికవేత్తలు స్మెల్ చేసినారు, కూటమి పరిపాలన అంత సక్రమంగా సాగడం లేదు, వ్యతిరేకత వస్తుంది అని గ్రహించినట్టున్నారు. ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అందుకే మళ్ళీ సీఎంగా జగనే వస్తే మీ పరిపాలనలో మేము పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే అనుమానాల్ని, భయాల్ని చంద్రబాబు నాయుడు వారి వద్ద వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. ఇటల్లో వేమూరు రాధాకృష్ణ చూచే అదే మాట అంటున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు చంద్రబాబు, మళ్ళా జగనే సీఎం అవుతాడు అని ఆయన అంటున్నాడు.
యాడ చూసినా ఇదే మాట, మళ్ళా జగనే సీఎం అవుతాడు, మళ్ళా జగనే సీఎం అవుతాడేమో అనే భయము కూటమి శ్రేణుల్లో బాగా ఉంది. వైసీపీలో కంటే కూడా ఈ కూటమి శ్రేణుల్లోనే ఎక్కువగా జగన్ సీఎం అవుతాడనే చర్చ ఎక్కువగా జరగడం ఒక ఆసక్తికర పరిణామం.